అనేది కాదు. వాచ్ యొక్క ఖరీదు విషయం ప్రశ్న కాదు ఇక్కడ. నిర్మాణయుతంగా నువ్వు ఇక్కడి నిర్మాణానికి సంబంధించిన వాడి కాదు, నీ అవసరాలు నీ నిర్మాణయుతమైనటువంటి వేదికనే పరిపూర్తి చేయాలి. నేను పై స్థాయి బాధ్యుని, నా దగ్గర డబ్బులు నేనే పేరు మీద నీ కొనియడం అనేది పద్ధతి కాదు అనేటువంటి ఒక విప్లవకరమైనటువంటి క్రమశిక్షణను నేర్పడం. అంత నిజంగా ఆయన దృష్టిలో 100,000 రూపాయలు పెట్టి నాకు వాచ్ కొని చెప్పుకోలేడా? అది పెద్ద సమస్య కాదు. కానీ ఇది ఒక తప్పుడు కల్చర్ను నేర్పిన వాళ్ళం అవుతాం, ఒక తప్పుడు ధోరణిని అలవర్చిన వాళ్ళం అవుతాం. ఇంత సూక్ష్మంగా ప్రతి అంశం మీద ఆయన పిఓడబ్ల్యూ సభ జరిగితే మహిళలు వస్తారు, ఎంత జాగ్రత్త పరుడంటే కార్యకర్తల పట్ల, సంస్థ కార్యకలాపాల పట్ల. జనరల్ గా మహాసభలు పిఓడబ్ల్యూ మహాసభలు వరంగల్లో రాష్ట్ర మహాసభలు ములుగు రోడ్ దగ్గర జరిగినటువంటి సభల్లో ఏ అంశాల మీద మాకు సజెషన్ చేసిందంటే, పిడిఎస్ మహాసభల సందర్భంగా మేము ఎప్పుడు పనిచేయలే, కానీ మహిళా సంఘ మహాసభల సందర్భంగా చేసాం. అది కూడా అక్కడి నుంచి శంకరన్న నుంచి వచ్చింది. ఏంటి, మహిళలు 3 రోజుల సభలు, వాళ్ళ స్నానాలు చేస్తారు, బట్టలు పిండుకుంటారు, బట్టలు ఆరేయడానికి దండాలు కట్టాలి మీరు అని చెప్పేసి. అంటే అంత ప్రతి అంశం మీద కూడా సూక్ష్మంగా, అంటే నిర్దిష్టత నుండి విశాలతత్వానికి పోవాలి, విశాలతత్వం నుంచి నిర్దిష్టతకు నిర్ణయాలు చేసుకోవాలి అనేటువంటి సూత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి అంశం మీద అప్లై చేసి చూపించినటువంటి వాడు కమ్రేడ్ శంకరన్న. ఇవన్నీ అందుకే దాంట్లో వాక్యం ఉంటుంది, అంటే మాటకు అంటే ఆచరణకు కట్టుబడి ఉన్నటువంటి వాడు శంకరన్న అనేటువంటి వ్యక్తులు. తను ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు. ఆ నిబద్ధత, ఆ నిజాయితీ, కామ్రేడ్స్ పట్ల చూపించేటట్టు ప్రేమ ఎక్కడ కూడా మళ్ళీ తగ్గదు. ఆ తీరులో కొనసాగినటువంటి ఆ కామ్రేడ్ను స్మరించుకోవడం కోసం రావడం అనేది వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా 2 విషయాలు, ఇందాక స్తూపాల విషయాలు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆత్మీయ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశామో, నేను వరంగల్కి సంబంధించిన మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ట్రస్ట్ నుంచి మన ఉద్యమ మిత్రులు, గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదా అమరులైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన అవసరాలు, ప్రధానంగా వైద్యమే కేంద్రంగా పెట్టుకున్నటువంటిది. కామ్రేడ్స్ యొక్క కుటుంబాల వైద్యపరమైనటువంటి అంశాల మీద సహకరించుకోవాలనేది నేను ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది. ఎక్కువ అవసరం వరంగల్ అటవీ ప్రాంత మిత్రులకే ఎక్కువ అవసరం. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే, ఖమ్మం నల్గొండ కంటే కూడా మరీ ఆదివాసీ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతము, అటవీ ప్రాంతము ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడి కామ్రేడ్స్ యొక్క అవసరాలను మనం నెరవేర్చుకోవడానికి అప్పటికప్పుడు ఇప్పటి వరకు అయితే చేసుకోగలుగుతున్నాం. ఆ ఆత్మీయ ట్రస్ట్లో ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా జాయిన్ అయ్యి ప్రతి నెల ఎవరం ఎంత అయితే ఇవ్వగలుగుతామో అంత, ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల రూపాయలు ఏమో జమ అయినాయి. కొంతమంది మిత్రులకు, మన గోగుబెల్లి లక్ష్మక్కకు, తర్వాత ఇంకో అక్క వాళ్ళ పాపకు, భారతకు వాళ్ళ పాపకు కావాలన్నా కూడా ఇట్లా కొంత చేయడం అనేది జరిగింది. అట్లనే నల్గొండకు సంబంధించిన ఒక మిత్రుడు, వాళ్ళకు కూడా చేయుతను అందించడం అనేది జరిగింది. దాన్ని మేము అనుకుంటున్నటువంటిది ఆత్మీయ ట్రస్ట్ నుంచి ఒక పెద్ద మొత్తంలో కనుక మనం నిల్వ చేసుకోగలిగితే, ఈ నెల వసూలు చేయడం అనేది కూడా కాకుండా దాని నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టే మనం ఇవ్వగలిగితే సరిపోద్ది అనేది టార్గెట్గా పెట్టుకున్నాం. అంటే సంవత్సర కాలానికి 6 లక్షలు చేయగలిగాం. దాన్ని అట్లాగనే ఇంకొక 2-3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు
ఈసారి అయితే కొంత పెద్ద మొత్తంలో మిగతా మిత్రులందరూ కూడా చర్చ చేస్తున్నాం. దాన్ని ఇవ్వగలిగే వాళ్ళందరి నుంచి కూడా కొంత పెద్ద మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి కూడా సీతక్క కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, మందల శామేలు, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మన నేపథ్యం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళతో కూడా వ్యక్తిగతంగా ఎవరెవరు మాట్లాడాలనేది కూడా అనుకున్నాము. వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంత పెద్ద మొత్తంలోనే తీసుకొని దాంట్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి, అది అవసరాలకు నెరవేర్చుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. అది ఒక దాంట్లో వచ్చిన మిత్రులందరూ కూడా దాంట్లో ఆ వాట్సాప్ నంబర్ తీసుకొని వాలంటీర్గా దాంట్లో మమేకమై మీరు ఎవరు ఎంత నెలకు ఎంత ఇవ్వగలిగితే అంత, ఎవరి శక్తి మేరకు వాళ్ళకు వాళ్ళు ఇస్తే దాని నుంచి మనం వాళ్ళకు చేయూతను అందించడానికి ఉంటుంది. అలాగే మిగతా ఏదైతే భూమిలో వ్యవసాయం చెప్పినట్టుగా కమరేడ్ కమరేడ్ కాకి లక్ష్మారెడ్డి గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం వారు ఉద్యమ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లకు లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం నేను చేసిన సూచన మేరకే కమరేడ్ శ్రీకాకుళ ఉద్యమంలో అమరుడైనటువంటి పంచాది కృష్ణమూర్తి గారి కుటుంబానికి కూడా మొన్నటి సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం కాకి లక్ష్మారెడ్డి గారి స్మారకార్థం పంచాది కృష్ణమూర్తి గారి కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళు పాచి పని చేసుకుని బతుకుతున్నారు ఇళ్లలో, అంత ఆ స్థితి చూస్తే పంచాది కృష్ణమూర్తి గారు ఆనాడే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. కాబట్టి ఈ నేపథ్యం అట్లాగే వరంగల్కి సంబంధించిన మిత్రులం అందరం కూడా కొంత కలెక్ట్ చేసుకొని సుబ్బారావు పాణిగ్రాయి ఆ భార్య సురేఖమ్మ గారు అనారోగ్యానికి గురి అయి ఉన్నారంటే కూడా వరంగల్ కామ్రేడ్స్ అందరం కూడా కొంత షేర్ చేసుకొని 25,000 రూపాయలు కూడా ఇచ్చి రావడం అనేది జరిగింది. అంటే నేను అక్కడ పనిచేసినటువంటి వాడిని కాబట్టి ఆ కుటుంబాలతోని ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి అనుబంధం రీత్యా సూచన చేస్తే కమరేడ్ భాస్కర్ వెంటనే స్వీకరించాడు. ఇప్పుడు వీరసాయం చెప్పినట్టుగా ఇక్కడ 2 కుటుంబాలు అయితే సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి భూపతి వెంకన్నకు సంబంధించినటువంటి కుటుంబం, 2 వల్లె పొమ్మాలకు సంబంధించినటువంటి కుటుంబం. ఈ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఈ విప్లవోద్యమంలో జనశక్తి పార్టీ నిర్మాణంలో అమరులైనటువంటి కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అమరులైనటువంటిది. వారికి సంబంధించినటువంటి దాన్ని మనం పరిశీలించుకొని చేసుకోగలిగితే బాగుంటుంది అనేది, ఇద్దరికి కలిపైనా చేసిన అభ్యంతరం లేదు. అట్లా ఒకటే దాన్ని ఇద్దరికి 2 కుటుంబాలకైనా చేస్తే కొంత మనం చేతనిచ్చినటువంటి వాళ్ళమైతే, మా కుటుంబాలకు సహకరించినటువంటి వాళ్ళమైతే అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కలయిక మమ్మల్ని అడిగారు కూడా, మేము పదే ఎప్పటికీ చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, విప్లవోద్యమములో కలిసి ప్రయాణం చేసే నాడు ఉన్నటువంటి మిత్రుల యోగక్షేమాలు పరస్పరం తెలుసుకొని ఒకరి సమస్యలకు మరొకరం చేయుతనిచ్చేటువంటి దృక్పథం మేరకే ఈ మిత్ర బృందం యొక్క కలయిక. దీని పరిధి ఇదే. ఇందాక భాస్కర్ చెప్పినట్టుగా శంకరన్న అమరహే అంటాం, ఎవరినైనా అమరహే అంటాం. అది అక్కడి నుంచి చారుమజుందార్ నుంచి మొదలు పెడితే నిన్ననే తెలిసి ఇప్పుడే దహనం అవుతున్నటువంటి అరుణోదయ మిత్రుడు శ్రీను వాళ్ళ నాన్న వరకు కార్లాయిలో ఇప్పుడే గుండె శ్రీనివాస్ వాళ్ళ నాన్న మైసయ్య ఇంకా దానం అయిండో కాలేదో అక్కడి వరకు అందరినీ అమరహే అంటాం. అయితే ఆశయాలు కొనసాగిద్దామనేటువంటి ధైర్యం లేదు తప్ప చేసే వాళ్లకు చేతనీయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆలోచన రీత్యా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, చేతనైన చేయుతను అందించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం. ఈ కార్యకలాపాల ప్రేరణతోని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, ఈ కార్యకలాపాల ప్రేరణతోని విప్లవ సంస్థలకు చేయుతనే కాదు కార్యకర్తలను కూడా అందించినామని చెప్పేసి కూడా గర్వంగా ప్రకటించుకుంటాం. దీని ప్రేరణతోని కార్యకర్తలు మళ్ళీ తిరిగి ప్రయాణమైన వాళ్ళు కూడా ఉన్నారు. మా పరిధి గది. విప్లవ సంస్థలకు సంబంధించినటువంటి బాధ్యులకు కూడా మా విజ్ఞప్తి, మా పరిధి గదే.
అదే ఆ పరిధి వరకే మేము ఆలోచన చేస్తున్నాం. మాకేమైనా ఆశాజనకమైనటువంటి రీతిలో ఈ విప్లవోద్యమంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా రేపు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాకు విశ్వాసం కలిగే రీతిలో ఉంటే ఎవరి సంసిద్ధత మేరకు వాళ్ళు కలిసి వచ్చేటువంటి రీతిలో ఉంటారు, భాగస్వాములు అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు. అందుకని దానికి ఆ దిశగా దోహదపడితే అంతే సంతోషం. దీన్ని ఆ పరిధిలో ఆలోచన చేసుకొని మనం పరస్పరం సహకరించుకుంటూ మన బాగోగులను, ఎందుకంటే ఒక చైతన్యపూరితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి మనం ఒకరికొకరం తోడుగా ఉంటూ ఆ మానసిక ధైర్యాన్ని అందించుకునేటువంటి దాంట్లో అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, శంకరన్నకు మరొకసారి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ, జోహార్ కామ్రేడ్ శంకరన్న, జోహార్ కామ్రేడ్ శంకరన్న, జోహార్ గోదావరి లోయ పోరాట అమర వీరులకు, జోహార్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట అమర వీరులకు, జోహార్ అమర వీరులకు.